ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీ అందరి జీవితాల్లో ఎంతో దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున మనము సిలువ చెంత స్త్రీలు అనేటటువంటి యొక్క అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక పాప పరిహారార్థము ఆయన తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఉన్నారు. అంతటా అందరూ మారు మనసు పొందాలి, నశించిన దానిని వెతికి రక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చారు. వచ్చిన ఆ యేసయ్య మనందరి కొరకు కూడా ఆ సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఈ యొక్క సిలువ త్యాగము, ఈ సిలువ కార్యము ఆయన చేసినప్పుడు మరి ఆ సిలువ చెంత కొంతమంది స్త్రీలు ఉన్నారు, సిలువ యొద్ద కొంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే ఆ యొక్క స్త్రీల గురించి ఒక్కొక్కరి గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాము. మొట్టమొదటిగా మగ్దలేనే మరియ గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. చూడండి, ఈ స్త్రీల పేర్లు ఇక్కడ వ్రాయటం జరిగింది. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఈ విధంగా ఈ స్త్రీల గురించి మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడింది. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఈ మగ్దలేనే మరి యొక్క జీవితం చాలా అద్భుతమైనటువంటి జీవితం. ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈమె యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోగలం. నిజంగా మరి చెప్పాలి అని అంటే ఆమె యొక్క ప్రభువుతో ఆమె యొక్క జీవితము, ప్రభువును వెంబడించే విషయంలో, ప్రభువుతో కలిసి ముందుకు వెళ్ళేటటువంటి విషయము, అంతేకాదు ప్రభువు శ్రమలో ఉన్నప్పుడు ఆయన మరి సిలువ శ్రమ అనుభవిస్తూ ఉంటుండగా అక్కడ కూడా ఉన్నటువంటి విషయము, ఆ తర్వాత తన యొక్క మరి జీవితంలో ప్రతి అడుగు కూడా ప్రభువును వెంబడిస్తూ ఆయన పునరుద్ధాన సమయంలో కూడా, అంటే ఆయన పునరుద్ధానమైన తర్వాత మొట్టమొదటిగా ప్రభువును చూచినటువంటి స్త్రీ ఆమె మాత్రమే. ఈ విధంగా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు మగ్దలేనే మరియ యొక్క జీవితంలో మనం చూస్తాం. సిలువ యొద్ద స్త్రీలు అనగానే, లేదా సిలువ చెంత స్త్రీలు అనగానే మరి ఆ సిలువ మరణము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ అనేటటువంటి ఆ యొక్క సందర్భంలో ఎవ్వరూ కూడా మరి ఆయన దగ్గర లేరు. మరి పురుషులలో మనం చూస్తే యోహాను తప్ప మరి ఎంతోమంది ప్రభువును వెంబడించారు. ఆయన ద్వారా ఎంతోమంది మేలులు పొందుకున్నారు. మరి ఆయన ద్వారా ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు, ఎన్నో రీతిలుగా మేలు పొందుకున్నారు. కానీ ఆ సిలువలో యేసయ్య ఆ శ్రమ పడుతూ ఉంటుండగా తన ప్రాణం అర్పించేటటువంటి ఆ యొక్క సమయంలో ఎవ్వరూ లేరండి. స్త్రీలు అక్కడ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వారిలో ప్రత్యేకంగా మగ్దలేనే మరి యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మగ్దలేనే మరి యొక్క జీవితాన్ని మనము గమనించినట్లయితే ఈమె గురించి మొట్టమొదటిసారిగా లూకాసు వార్తలో 8వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయం ఇక్కడ వ్రాయబడింది. లూకాసు వార్త 8వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటే 1, 2, 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి.
కాబట్టి ఈ మేరీ మగ్దలీన ఈమె యొక్క పేరు మొట్టమొదటిగా ఇక్కడ వ్రాయబడింది. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో. దేవుని బిడలారా, మరి ఈ యొక్క జీవితంలో, ఈమె యొక్క జీవితంలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద, దేవుని యొద్ద ఆమె గొప్ప విడుదల పొందుకుంది, స్వస్థత పొందుకుంది. 7 దయ్యముల ద్వారా పీడింపబడుచున్నటువంటి పరిస్థితి. ఒక్క దెయ్యం కాదండి, 2 దెయ్యాలు కాదండి, 7 దెయ్యాలు. భయంకరమైనటువంటి స్థితి, భయంకరమైన పీడ అనుభవిస్తున్నటువంటి స్థితి. మరి ఇంకా ఎలాంటి దుస్థితిలో ఉందో ఆమె మనం ఇంకా చెప్పనక్కర్లేదు. 7 దయ్యాలు అంటే అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె యేసు ప్రభు ద్వారా గొప్ప విడుదల పొందుకుంది. ఇక్కడ వివరంగా వ్రాయబడింది ఏమనంటే, 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. అది ఆమెకున్నటువంటి ఆ భయంకరమైన దుస్థితి నుంచి ఆమె విడుదల పొందుకుంది. ఈ రోజున ఆమె యొక్క జీవితం మనం చూస్తున్నా. ఎప్పుడైతే విడుదల పొందుకుందో, ఎప్పుడైతే స్వస్థత పొందుకుందో, ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒక మేలు పొందుకుందో, ఎప్పుడైతే తన యొక్క హృదయములో గొప్ప సమాధానము ప్రభు దగ్గర పొందుకుందో, అప్పటి నుంచే ఆమె భక్తి జీవితము మొదలయ్యింది. ప్రభువుతో కలిసి ముందుకు వెళ్ళడానికి ఆమె ఇష్టపడింది. ఈ 7 దయ్యములు అనేటటువంటివి ఆమెను ఎంతగా కష్టపెట్టుంటాయి, లేకపోతే ఎంత నాశనం చేసుంటాయి, ఎంతగా ఆమెను పీడించుంటాయి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఆమెకు విడుదల, స్వస్థత అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఆమె యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రభువును ఆమె చూసింది, అంతేకాదు ప్రభు దగ్గర విడుదల పొందుకుంది, ప్రభు దగ్గర స్వస్థత పొందుకుంది, ప్రభు దగ్గర గొప్ప సమాధానము ఆమె పొందుకుంది. అంత మాత్రమే అక్కడికి ఆగిపోలేదండి. ఆమె భక్తి జీవితము మొదలైంది. భక్తితో ఒక క్రమమైనటువంటి జీవితము మొదలైంది. అంతేకాకుండా ఆమె మరి 3వ వచనంలో మనం చూస్తే, వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. తమకు కలిగినటువంటి ఆస్తితో, ఈ స్త్రీలందరూ కూడా అండి, వారిలో మగ్దలేనే మరియ కూడా ఉంది. ఆమె ఇంత మేలు పొందుకొని వెనక్కి తిరిగి వెళ్ళలేదు, కానీ తనకున్న దానిలో, తనకున్నటువంటి ఆస్తితో ఆ యొక్క పరిచర్యలో ఆమె పాలిభాగస్తురాలుగా ఉంటూ ప్రభు వెంట వెళ్తూ ఆ పరిచర్యని ఎత్తిపట్టినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఎంత ఆసక్తికరమైనటువంటి జీవితము, ఎంత మేలుకరమైనటువంటి జీవితము, ఎంత బ్లెస్సెడ్ లైఫ్ అనేటటువంటిది మగ్దలేనే మరి యొక్క జీవితం గురించి మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈమె యొక్క జీవితం ద్వారా మనము మరి తెలుసుకోవాలన్నటువంటి విషయాలు, అంతేకాదు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఆమె యేసుక్రీస్తు వారిని తన హృదయంలో ఆమె చేర్చుకుంది. తన హృదయంలో చేర్చుకుందండి. ఎప్పుడైనా సరే మరి ఒక మేలు పొందుకున్న తర్వాత మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడమే, అంతే. ఇంకా వేరే దాంతో ఇంకా అవసరం లేదు. కానీ ఇక్కడ ఇంత మేలు పొందుకొని, ఇంత స్వస్థత పొందుకొని, ఇంతగా విడుదల పొందుకొని ప్రభువునే తన యొక్క హృదయంలో చేర్చుకుంది. ఇది చాలా ఆశీర్వాదం. అంతవరకు ప్రభువును వదిలిపెట్టేయలేదండి. అంతవరకు మేలు పొందుకుని ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. తిరిగి తన యొక్క జీవితంలోకి ఆమె వెళ్ళిపోలేదండి. యేసు ప్రభు వారిని తన యొక్క హృదయంలో ఆమె చేర్చుకుంది. ఇది చాలా మరి ఎంతైనా దీవెనకరమైన విషయం. కాబట్టే ఆమె ధన్యురాలయ్యింది. ప్రభువును చేర్చుకుంది అంటే దేవుని యొక్క సన్నిధి ఆమె కలిగి ఉంది. తన హృదయంలో ఇంకా లోకం లేదు. తన హృదయంలో వేరే మరి ప్రయోజనము లేనటువంటి ఆలోచనలు లేవు. తన జీవితాన్ని నాశనం చేసే లోకము తన హృదయంలో లేదు. 7 దయ్యాలతో బతికింది ఆమె అనంటే ఎంత భయంకరమైనటువంటి జీవితం ఆమె జీవించుంటుంది. కానీ ప్రభు దగ్గర ఈ విడుదల, ఈ స్వస్థత ఆమె పొందుకున్నప్పుడు తన అంతరంగములో కూడా గొప్ప మార్పు
కలిగింది. అది ఎలా కలిగిందంటే యేసు ప్రభు వారిని తన హృదయంలో ఆమె చేర్చుకుంది. ఆ విధంగా ప్రభువును, దేవుని యొక్క సన్నిధిని ఆమె పొందుకుంది కాబట్టి తన జీవితంలో ఒక బ్లెస్సెడ్ లేడీ అయ్యింది. ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్త్రీ ఆమె అయ్యింది. అవును, తన యొక్క జీవితంలో ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభు వారే తన యొక్క హృదయంలో ఉన్నారు. యేసు ప్రభు వారే తన హృదయంలో, యేసు ప్రభు వారిని తన హృదయంలో ఆమె చేర్చుకుంది. మరి యేసు ప్రభు వారు మరి హృదయంలోనికి వచ్చారు అని అంటే లోకమంతా వెళ్ళిపోయినట్టే. ఇక బయటికి లోకమంతా బయటకు వెళ్ళిపోతుంది. లోకాశలు, లోక తలంపులు, మరి అంతేకాదు ఈ యొక్క పాపపు ఇచ్ఛలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆమె హృదయంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇక ఏది ఆమె కోరుకోవటం లేదండి. దేని గురించి కూడా ఆమె ఆలోచన చేయటం లేదు. దేని గురించి కూడా ఆమె ఆశ పెట్టుకోలేదు. ఈ లోకము మీద కానీ ఈ లోకంలో ఉన్న వాటి మీద కానీ ఆమె ఎలాంటి ఆశ పెట్టుకోలేదు. ప్రభువు మీద ఆశ పెట్టుకుంది. ప్రభువునే స్వీకరించింది. ఆ పరిశుద్ధ జీవితం చెయ్యటానికి కానీ ఆమె నిర్ణయించుకుంది. ఈ విధంగా మరి 7 విడుదల పొందుకున్నటువంటి ఈ మేరీ మగ్దలీనా తన యొక్క జీవితంలో ఎంతో దీవెన పొందుకుంది. ఈ రోజున మరి ఈమె యొక్క జీవితాన్ని ధ్యానించేటప్పుడు ఇంతవరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయనను హృదయంలో చేర్చుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే రక్షకుడు, విమోచకుడు, సమాధానకర్త, అంతేకాదు నిత్య జీవం ఇచ్చేటటువంటి యేసయ్యను చేర్చుకున్నట్లయితే వారి యొక్క హృదయంలో, వారి యొక్క జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి దీవెన వాళ్ళు పొందుకుంటారు. అది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఒక విషయం మనం చూసినట్లయితే, అంటే మొదటిగా ఆమె ప్రభువును తన హృదయంలో చేర్చుకుంది. ఆ తర్వాత ప్రభువును వెంబడించిందండి. ఇది కూడా మనము మరి లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలోనే మనం చూస్తున్నాం. యేసు ప్రభువారిని వెంబడించటం మొదలుపెట్టింది. యేసు ప్రభువారిని ప్రతి అడుగులో కూడా మరి వెంబడిస్తూ ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆయనతో కూడా వెళ్తూ, ఆమె ఒక్కతే కాదండి, ఇంకా వేరే స్త్రీలు కూడా, వారి యొక్క స్త్రీల పేర్లు కూడా మనము చదువుకున్నాం. కాబట్టి ఆ స్త్రీలు, వారితో పాటు ఈమె కూడా మరి ప్రభువును వెంబడిస్తూ, అంతేకాదు తన ఆస్తితో పరిచర్య చేస్తూ ఆమె ముందుకు వెళ్ళింది. ఎప్పుడైతే ప్రభువును వెంబడిస్తామో మనలో ఒక క్రమశిక్షణ అనేటటువంటిది వస్తుంది. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ అనేటటువంటిది మనకు వస్తుంది. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ జీవితము కలిగినటువంటి వాడు. ఆయనలో లోకము లేదు, ఆయనలో పాపము లేదు. నాలో పాపము ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి పాపము లేని దేవుడు యేసయ్య పాపరహితుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అలాంటి యేసయ్యను వెంబడించటం మొదలుపెట్టింది. మరి వెంబడించటం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా ఆ క్రమబద్ధమైన, క్రమశిక్షణతో కూడినటువంటి ఆ యొక్క జీవితంలోనికి ఆమె వచ్చింది. ఇక భక్తి శ్రద్ధలతోటి ప్రభువుని వెంబడించటం మొదలుపెట్టింది. ఇది ప్రతి ఒక్క క్రైస్తవునికి కావలసినటువంటిది. క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ యొక్క డిసిప్లిన్ లైఫ్లో పరిశుద్ధ జీవితము చేయడానికి ఇష్టపడాలి. ఇష్టపడితేనే అది దీవెన. అంతేగాని మరి నేను క్రైస్తవుడినండి, నేను క్రీస్తుని అంగీకరించాను అని చెప్పుకుంటూ తిరిగి లోకంలో బ్రతికితే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. క్రీస్తును వెంబడించేటప్పుడు నీలోనికి ఒక క్రమశిక్షణ వస్తుంది, ఒక క్రమబద్ధమైనటువంటి జీవితము. మరి ఏ విధమైనటువంటి పాపము, శాపము అనేటటువంటి వాటికి మనం దూరంగా ఉంటాం. శోధనను సహించువాడు ధన్యుడు. కాబట్టి శోధనను మనము ఎదిరించాలి. ఈ విధంగా ప్రభువును మనము చేర్చుకుని ప్రభువు యొక్క సహాయంతో
ఈ లోకంలో మనము ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అప్పుడే అది మనకు ఆశీర్వాదకరం. ఈ విధంగా ప్రభువును వెంబడిస్తూ ఆమె తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప నెమ్మది, ఎంతో గొప్ప సమాధానము తన యొక్క జీవితంలో పొందుకుందండి. అదేవిధంగా మన హృదయంలో కూడా ప్రభువును మనం చేర్చుకున్నట్లయితే, ఆయన వెంబడించినట్లయితే గొప్ప కార్యములు మన యొక్క జీవితంలో చూస్తాం. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. అంతేకాకుండా మరొక విషయం మనం చూడాలి. అదేంటి అంటే కృతజ్ఞతతో మనము జీవిస్తాం. యేసయ్య చేసినటువంటి కార్యాలు మనం మర్చిపోకుండా, అవును, మామూలుగా మనుషుల యొక్క ఆలోచనలు కానీ, మనుషుల యొక్క తత్వం కానీ, ఇవన్నీ మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే పొందుకున్నటువంటి మేలు వెంటనే మర్చిపోతాం. అది గుర్తుపెట్టుకోం. కానీ ఈమెలో మనం చూసేది ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయం. కృతజ్ఞత కలిగిన హృదయం. ఈ ప్రభువారు నన్నెంతగా కనికరించాడు, నా మీద ఎంత జాలి చూపించాడు, నా మీద జాలి చూపించే ఈ 7 దయ్యాల నుంచి నాకు విడుదల అనుగ్రహించాడు అని చెప్పి ఆమె హృదయంలో ఆ కృతజ్ఞతా భావము కలిగి ఉంది. కాబట్టి ప్రభువును ఆమె వెంబడిస్తుంది అని అంటే మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ప్రభువును ఆమె కృతజ్ఞతతో, అదేవిధంగా భక్తి జీవితముతో, అదేవిధంగా ఒక క్రమబద్ధమైనటువంటి ఆత్మీయ జీవితముతో ఆమె వెంబడించింది. అటు ఇటు చూడకుండగా, కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండగా తన ముందు ప్రభు యొక్క జీవితాన్ని పెట్టుకొని ఆ ప్రభువును వెంబడిస్తూ ప్రభువు చేసేటటువంటి పరిచర్యలో ఆమె కూడా తనకు తోచిన సహాయము చేస్తూ ప్రభువును వెంబడించింది. కాబట్టి ప్రభువుని చేర్చుకోవాలి. అదేవిధంగా ఆయన వెంబడించటానికి ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఆ వెంబడించటానికి తీర్మానం తీసుకున్నప్పుడు మనము అటు ఇటు తొలగకుండగా కృతజ్ఞత హృదయంతో, భక్తి జీవితంతో, క్రమబద్ధమైనటువంటి జీవితంతో మనం ముందుకు వెళ్ళాలి. మనము ముందుకు వెళ్ళాలి కానీ వెనుకకు తిరిగి చూడకూడదు అనేటటువంటి మాట ఖచ్చితంగా ఇక్కడ మనము ఈమె యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ కృతజ్ఞత హృదయము అనేటటువంటిది చాలా బ్లెస్సెడ్ థింగ్ అండి. ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఈ కృతజ్ఞత హృదయము మనల్ని నిజముగా ఒక మంచి మార్గంలో నడవడానికి ప్రోత్సహిస్తుంది. కృతజ్ఞత లేకుండా సణుగులు పెట్టుకునేటటువంటి హృదయం అయితే అది వెనక్కి లాగుతుంది. మనము ముందుకు వెళ్తూ ఉంటే ఈ కృతజ్ఞత లేని హృదయము మనను వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ఎంతైనా మంచి దేవుడు మన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనం ఆయనను వెంబడిస్తూ ఉన్నాం. మనము ఆయనను కోరుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క సన్నిధిని మనము ఆశిస్తూ ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మనకు కష్టం కలిగినప్పుడు యేసయ్యా అనుకుంటాం. మనకేదైనా భయం కలిగినప్పుడు యేసయ్యా అని అనుకుంటాం. మనకేదైనా కన్నీరు వస్తూ ఉన్నప్పుడు యేసయ్యా అనుకుంటాం. కానీ అన్నీ ఉంటే మాత్రం యేసయ్యా అని అనం, జ్ఞాపకం కూడా తెచ్చుకోము. యేసయ్యా అని చెప్పి యేసయ్యను పిలిచి అనేకమైనటువంటి మేలులు మనం పొందుకుంటూ ఆయన వెంబడించకుండా కృతజ్ఞత హృదయం లేకుండా ఉంటే అది మనకు ఆశీర్వాదమా? కాదు. కాబట్టి ఎప్పుడైతే ఈ మేరీ మగ్దలీనా ఆమె రక్షించబడిందో అంటే ప్రభు దగ్గర విడుదల, స్వస్థత, ఈ సమాధానం పొందుకుందో ఆ క్షణము నుండే ప్రభువును వెంబడించటం మొదలుపెట్టింది. ప్రభువే తన హృదయంలో ఉన్నది ఎవరంటే ప్రభువే, పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువే తన హృదయంలో ఉన్నాడు. ఆ దినము నుండి కూడా చక్కని భక్తి జీవితాన్ని ఆమె కలిగి ఉంది. ఈ రోజుల్లో భక్తిహీనులముగా కాదు కానీ భక్తిపరులుగా మనము జీవించవలసిన అవసరత ఉన్నది. అది మనకు దీవెనండి.
మనం భక్తిగా జీవిస్తే, మన పిల్లలకు భక్తి నేర్పిస్తే, మనము భక్తిలో ముందుకు కొనసాగితే అది మనకెంతో దీవెన. నువ్వు భక్తి జీవితాన్ని పోగొట్టుకుంటే, దేనికోసమో ఈ లోకంలో ఉన్నవి ఏవేవో కోరుకొని ఆ భక్తిని పోగొట్టుకుంటే నువ్వు భక్తిహీనుడు అయిపోతావు. ఈ భక్తిహీనత అనేటటువంటిది నాశనంలోనికి నడిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ మరియా మగ్దలీన జీవితంలో నుండి మనకింత చక్కని విషయాలు ఆయన బోధిస్తూ ఉన్నాడు. యేసయ్యను నీ హృదయంలో చేర్చుకున్నావా? యేసయ్యను నువ్వు వెంబడించడానికి ఇష్టపడ్డావా? నువ్వు వెంబడిస్తూనే మరి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావా, లేక వెనక్కి తిరుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ యొక్క మగ్దలీన మరియా అయితే ఆమె వెనుతిరిగి చూడలేదు. ఆమె ముందుకే వెళ్తూ ఉంది, ప్రభువును వెంబడిస్తూ ఉంది, కృతజ్ఞతా హృదయం కలిగి ఉంది, ఒక క్రమబద్ధమైన జీవితంలోనికి వచ్చింది, ఒక భక్తి జీవితంలోనికి వచ్చింది, ఒక క్రమ శిక్షణతోటి మరి యేసయ్య యొక్క మంచితనం అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క పరిచర్యలో తాను కూడా మరి మిగతా స్త్రీలతో కలిసి ముందుకు కొనసాగింది. కాబట్టి ఆమె ఎంత మరి దీవెన పొందుకున్నటువంటి స్త్రీ అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఆమె యొక్క జీవితంలో మరి యొక్క విషయం మనం చూసినట్లయితే, ఈ విధంగా పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి ఈమె ప్రభువును మరి సిలువ వేసినప్పుడు, ముందే మనం చెప్పుకున్నాం సిలువ యొద్ద లేదా సిలువ చెంత స్త్రీలు అనేటటువంటి ఆ అంశాన్ని మనము చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆమె ముందుకు వెళ్తూ ఆగిపోలేదండి. ప్రభువును సిలువ వేస్తూ ఉంటుండగా, ఆ సిలువ వేయబడినప్పుడు ఆమె ప్రభువు దగ్గర ఉన్నటువంటి స్త్రీలలో ఈమె కూడా ఉంది అనే మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనంలో చూస్తే, వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. 55వ వచనం చూస్తాం. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరమున నుండి చూచుచుండిరి. చూస్తూ ఉన్నారు, ప్రభువుని చూస్తూ ఉన్నారండి. వీళ్ళు అయిపోయిందిలే, ఇంకీయన చనిపోతాడు, ఈయనతో మనకేంటి ఇక అని చెప్పి వెళ్ళిపోలేదు. వారు మరి యేసు ప్రభు వారిని చూస్తూ ఉన్నారు. ఆయన పడుతున్నటువంటి శ్రమ, మరి ఆయన యొక్క కాళ్ళల్లో చేతులలో ఆయన మేకులు కొట్టబడటం, ఆయన తల మీద ముండ్ల కిరీటం, ఆయన ముఖము మీదుగా రక్తము కారడం, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము, 40వ వచనం ఒకసారి చూద్దాం. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చూడండి, వీరి యొక్క సాక్ష్యం చూడండి, మగ్దలేనే మరియ యొక్క సాక్ష్యం చూడండి. ఇక అయిపోయిందిలే, ఈయన చనిపోతున్నాడు, ఆయనతో మనకేంటి, ఆయన వలన మనకేం కలుగుతుంది, ఏం మేలు కలుగుతుంది అని చెప్పి మరి విడిచి పారిపోలేదండి. ఆ సిలువ యాగము వారు చూస్తూ ఉన్నారు. మగ్దలేనే మరియ ప్రభు యొక్క శ్రమలను, ప్రభు యొక్క మరణమును ఆమె చూస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే ప్రభువును ఆమె ఎంతగా ప్రేమించింది, ప్రభు యొక్క ప్రేమను ఆమె అర్థం చేసుకుంది. అవును, తన యొక్క దుస్థితి నుండి తప్పించినవాడు యేసయ్య. ఈ రోజున మనము కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనను ఆయన బ్రతికించాడు.
అవును, ప్రయోజనము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ జీవితాన్ని ప్రయోజనకరమైనటువంటి జీవితంగా చేశాడు యేసయ్య. ఆయన రక్తము చేత కడగబడినప్పుడే కదండి మనకు విడుదల, విమోచన. పరిశుద్ధమైన రక్తము, అమూల్యమైనటువంటి రక్తము, పాపులమైనటువంటి మన కొరకు యేసయ్య కలువరి సిలువలో ఆయన కార్చాడు. ఆయన యొక్క దేహమంతా కూడా రక్తసిక్తమైపోయింది. ఆయన దేహమంతా కూడా రక్తసిక్తమైపోయింది. ఆ యొక్క యెరూషలేము వీధులలో ఆయనను హింసిస్తూ, కొరడాలతో కొట్టుకుంటూ, ఆ విధంగా ఆయన మీద సిలువ పెట్టి నడిపించారు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ యొక్క సిలువ యాగము, కలువరిలో ఈ యాగము, ఈ సిలువ యాగము ఎవరి కొరకంటే పాపులమైన మన కొరకే. పాపులమైనటువంటి మనలను రక్షించటానికి, శిక్ష నుండి తప్పించటానికి ఆ యేసయ్య ఈ యొక్క శ్రమ యావత్తు ఆయన భరించాడు. తల మీద ముండ్ల కిరీటము, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు, అంతేకాదు ప్రక్కలో బల్లెపు పోటు. ఈరోజైనా సరే ఇంకా ప్రభువుని చేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వాక్యం వింటూ ఉండగానే యేసయ్య యొక్క ప్రేమను గుర్తించి, యేసయ్య యొక్క సిలువ యాగమును గుర్తించి ఆ ప్రభువుని అంగీకరించి చేర్చుకున్నట్లయితే ఎంతో దీవెన మీ యొక్క జీవితంలో మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ విధంగా ప్రభువారు శ్రమ పొందుతూ ఉంటుండగా ఆ సిలువలో ఆయన పడుచున్నటువంటి వేదన మరి చూస్తూ అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నారు. అంతే, ఎక్కడికి వెళ్ళాలి యేసయ్యా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలి యేసయ్యా, నన్ను ఎలా కనికరించావు యేసయ్యా, నా మీద ఎలా జాలి చూపావు యేసయ్యా. మగ్దలేనే మరియ హృదయంలో ఈ విధంగా అంతరంగంలో నుండి కృతజ్ఞతతో ఆమె దుఃఖిస్తూ ఉండుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి యేసయ్యా, ఈ లోకమైతే నన్ను త్రోసివేస్తుంది, ఈ లోకము నిందిస్తుంది, ఈ లోకము అవమానిస్తుంది, కానీ నీవైతే అవమానించలేదు, నీవు త్రోసివేయలేదు. నన్ను ప్రేమించావు, నాకు విడుదల ఇచ్చావు, నా జీవితానికి ఒక అర్థం చూపించావు, గొప్ప స్వస్థత నా జీవితానికి ఇచ్చావు. ఎక్కడికి వెళ్ళగలను యేసయ్యా? సిలువలో కూడా మానవుల కొరకే కదా, నా కొరకే కదా నీ ప్రాణం పెడుతుంది అని చెప్పి ఆ సిలువలో మరి ఆ బాధ, వేదన పడుతున్న యేసయ్యను చూస్తూ ఆమె నిలబడిపోయింది. దేవుని బిడ్డలారా, ప్రభువును అంగీకరిస్తే ఏదో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, జీవితాంతము ఆయనను వెంబడించాలి, అంతము వరకు వెంబడించాలి. అది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అప్పుడే నీవు ధన్యుడవవుతావు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి, ఫలించాలి, అంతము వరకు ప్రభు బిడ్డలుగా మనము జీవించాలి. అంటే ఈ చక్కని విషయాలు మనకెంతో సహాయం చేస్తాయి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, నీకు వందనములు, స్తుతి, స్తోత్రములు. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా చక్కని విషయాలను బట్టి నీకు వందనాలు. మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నిన్ను కలిగి ఉంటేనే వారికి నిత్య జీవము, వారికి పరలోకము. కాబట్టి నిన్ను ఎరుగుటకు, మిమ్మల్ని చేర్చుకోవడానికి ప్రభువా వారికి కావలసినటువంటి ఆ హృదయాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. వారు మిమ్మల్ని వెంబడించేవారిగా, మీ దీవెన పొందుకునేవారుగా ఉండగలుగుటకు నీ కృపను దయచేయండి. వారి యొక్క జీవిత యాత్రలో వారు ఎదుర్కొనే ప్రతి ఒక్క సమస్యలో కూడా ప్రభా వారికి విడుదల కలుగ చేయండి. దేవా, ఎలాంటి పరిస్థితులలో తండ్రి దురాత్మల చేత పీడింపబడుతూ ఉన్నారో వారికి యేసు నామములో విడుదల కలగాలి.
అద్భుతమైన కార్యాలు వారి యొక్క జీవితాల్లో మీరు జరిగించుమని, నెమ్మదిని దయచేయమని, కృప చూపించుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.